హలో గైస్, వెల్కమ్ టు టెక్ థింగ్స్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. టుడే క్లాస్ నుంచి సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ కాస్కేడింగ్ స్టైల్ షీట్స్, ఏ లాంగ్వేజ్ యూజ్డ్ టు స్టైల్ అండ్ ఫార్మాట్ వెబ్ పేజెస్. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది వెబ్ పేజీల్లో స్టైల్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించే లాంగ్వేజ్. వై ఈజ్ సిఎస్ఎస్ ఇంపార్టెంట్? It separates design from content, making websites more visually appealing and easier to maintain. సిఎస్ఎస్ ఎందుకు అవసరం అంటే ఇది వెబ్ పేజీలకు ఆకర్షణీయమైన డిజైన్ అందిస్తుంది మరియు కంటెంట్ను స్టైలింగ్ నుండి వేరు చేస్తుంది. ఇది వెబ్సైట్లను అందంగా కనిపించే విధంగా క్రమబద్ధమైన మరియు నిర్వహణకు సులభమైన విధానంలో రూపొందించడంలో సహాయపడుతుంది. హౌ సిఎస్ఎస్ వర్క్స్? CSS works by selecting HTML elements and applying styles to them. You can add CSS styles directly inside the HTML document using the style tag within the head section. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం సిఎస్ఎస్కి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇప్పుడు బాడీ సెక్షన్లో వచ్చి మనం H1 ట్యాగ్ ఇద్దాం. H1 ట్యాగ్ కంటెంట్ వచ్చి మన ఛానల్ నేమ్ ఇస్తున్నా, టెక్ థింక్ సాయి కిరణ్. ఓకే, H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ ది H1 ట్యాగ్. ఓకే గైస్, మనం ఇప్పుడు హెడ్ సెక్షన్లో టైటిల్ వచ్చి ఏమిద్దామంటే సిఎస్ఎస్ అని ఇస్తున్నా, సిఎస్ఎస్ స్టైల్స్ అని ఇస్తున్నా. ఓకే, క్లోజ్ ది సిఎస్ఎస్ ట్యాగ్. సిఎస్ఎస్ ట్యాగ్ టైటిల్ ట్యాగ్, సారీ, క్లోజ్ ది టైటిల్ ట్యాగ్. ఓకే, క్లోజ్ ది టైటిల్ ట్యాగ్. ఓకే గైస్, ఇప్పుడు మనం స్టైల్ ట్యాగ్ని హెడింగ్ ట్యాగ్లోనే ఉంచాలి, హెడింగ్ సెక్షన్లోనే టైప్ చేయాలి. స్టైల్ ట్యాగ్. స్టైల్ ట్యాగ్లో H1 సెలెక్టర్ H1 ఎలిమెంట్ని టార్గెట్ చేస్తుంది. అంటే మనం H1 ట్యాగ్ని మనం ఏదైతే H1 ట్యాగ్లో రాసామో దీని మన కలర్ అనేది ఒక బ్లూ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే H1 ఎలిమెంట్ అని టైప్ చేసిన తర్వాత బ్రేసెస్ పెట్టి కలర్ రెడ్ ఇస్తున్నాను నేను. కాలం, సారీ గైస్, కాలం కాదు, సెమీ కాలన్. హెడ్డింగ్ యొక్క టెక్స్ట్ అనేది మనకి రెడ్ కలర్లో మారాలి. సరే చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఏమని? css.html. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ క్లిక్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మినిమైజ్ చేసి ఓపెన్ చేస్తే, ఓకే సారీ గైస్, ఇక్కడ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేయలేదు. క్లోజ్ ది స్టైల్ ట్యాగ్. కంట్రోల్ S సేవ్ చేసాం కదా. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఓకే, మనం ఇచ్చిన కంటెంట్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అయింది. ఓకే ఓకే గైస్, రెడ్ కలర్లో డిస్ప్లే అయింది. అసలు ఫస్ట్ వచ్చి బ్లూ కలర్లో ప్రింట్ చేద్దాం అనుకున్నాం. సరే, కలర్ బ్లూ ఇద్దాం. కలర్ వచ్చి బ్లూ అని టైప్ చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ S. నెక్స్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే చేంజ్ ఇది బ్లూ కలర్.
ఓకే గైస్, మనం హెచ్ వన్ సెలెక్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.